ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1 తారీఖు నుంచి 30 తారీఖు జూన్ 2024 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి అండి. వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోనే అద్భుతం అండి. రవి బుధులు బుధాదిత్యయోగము, అలాగే మీకు గురుసు బుధాదిత్యయోగం అంటే మీకు యోగం కాదనుకోండి, రవి బుధుల కాంబినేషన్ మంచి యోగాన్ని ఇస్తారు. అలాగే గురుశుక్కుల కాంబినేషను, చంద్రుడు అంటే 5 గ్రహాలు ప్రభావం మీ రాశిలో ఉంది. రాశిలోనే గురుడు అంటే స్త్రీలలో శ్రేష్ఠుడు అనిపించుకోవడము, అంటే కొంతమంది మంచి మంచి స్నేహితులు ఉండడము, మంచి పనులు చేయడము, గురుడు ఉండడం వల్ల చక్కటి అభివృద్ధి కలగడము, దానగుణం కలగడము ఇవన్నీ ఉంటాయి. రఘుబుధి కాంబినేషన్ వల్ల కొంతమందికి లాయర్స్గా బాగా డెవలప్ అవుతుంటారు, వాగ్ధాటి బాగుంటుంది, ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈ గణిత శాస్త్రంలో కానీ లేదా ఆస్ట్రాలజికల్ సంబంధించిన విషయాల్లో కానీ మీకు మంచి ఆసక్తికరంగా ఉంటారండి. మీరు ఎక్కువగా కాంపిటీషన్ సక్సెస్ చేస్తూ ఉంటారు అన్నమాట, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అది బాగా గొప్ప అదృష్టం అండి. అలాగే బుధశుక్కుల కాంబినేషన్ ఏంటంటే భూములు కొనుక్కోవడము, సినిమా రంగంలో ఆపర్చునిటీస్ రావడము, బాగా ఎలివేట్ అవుతుంటారండి. మీరు బాగా డెవలప్ అవుతుంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే 4 గ్రహాలు మీ రాశిలో ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు, అంటే ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటారు. స్థిరమైన నిర్ణయాలు, స్థిరమైన స్వభావం, స్థిరమైన ఆదాయం కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకొకటి ఉందండి, 3rd హౌస్ లార్డ్ చంద్రుడు 5, 6, 7 తారీఖులు కూడా మీకు ఎగ్జాల్టేషన్లో ఉంటాడండి. రోహిణి నక్షత్రంలో ఉంటాడు. శుక్రుడితో కలిసిన చంద్రుడు ఎప్పుడైనా రాజయోగాన్ని ఇస్తాడు, అఖండమైన రాజయోగాన్ని ఇస్తాడు. ఒకవేళ వృషభ రాశిలో ఈ 5, 6 తారీఖుల్లో ఎవరైనా పుడితే రాబోయే కాలంలో జూన్లో ఒక అఖండమైన రాజయోగం ఉంటుందండి. వాళ్ళకి తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టిస్తారు. అద్భుతం. అలాగే 3వ భావంలో కూడా అండి రఘుబుధులు బుధాదిత్యయోగం, ఇక్కడ బుధాదిత్యయోగం వస్తుంది. ఎందుకు బుధాదిత్యయోగం వస్తుంది? ఇందాకెందుకు రాలేదంటే వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి రఘుబుధులు అంత యోగం ఎవరు. కానీ మిథున రాశిలో ఎవరు బుధుడికి ఓన్ హౌస్ కదా, ఆ రాశిలో ఉండడం వలన, శుక్రుడు కూడా కలిసి ఉండడం వలన, శుక్ర బుధుల కాంబినేషన్ వలన మీరు కష్టపడి సంపాదించే ధనయోగం ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది. పైగా 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు. ఎక్కువగా గృహాలు కొనుక్కుంటారండి. గృహాలు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, లేదా విదేశ పర్యటన. 2nd హౌస్ లార్డ్ 4th హౌస్లో ఉన్నా, 4th హౌస్ లార్డ్ 2nd హౌస్లో ఉన్నా దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తారు. ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి, బాగా పాటలు పాడేవాళ్ళకి, బాగా మాట్లాడే వాళ్ళకి ముఖవర్చస్సు బాగుండడం, కంఠధ్వని బాగుండడము, మీ కళ్ళు ఐస్ అద్భుతంగా అట్రాక్షన్గా ఉండడము, ఇవన్నీ 2nd భావం యొక్క లక్షణాలు. అందుకే మీరు బాగా గాయకులకి బాగా అభివృద్ధి ఉంటుంది, ఫైనాన్స్ బాగుంటుంది. బుధశుక్కుల కాంబినేషనే కళారంగం చెప్తుంటాం కదా, చదువు బాగుంటుందండి. బంగారు వస్తువులు, బంగారు ఆభరణాలు అంటాం కదా, అవి, బట్టలు, ఇవన్నీ బుధశుక్కుల వల్ల కాంబినేషన్ అవుతుంది. మీరు 2nd భావంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. అలాగే 4th భావాన్ని శని చూస్తాడండి. 4th భావాన్ని శని చూడడం అంత మంచిదా కాదండి. ఎందుకంటే మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ, లేకపోతే చదువులో వెనకబడిపోవడం కానీ, లేకపోతే మీకు పంట పొలాలు ఉంటుంది కదా, రైతులు కూడా కొంచెం నష్టాలు రావడము, వాళ్ళకి చికాకులు రావడము, పాపం ప్రాబ్లమ్స్ ఉండడానికే అవకాశము ఉంటుంది. ఏదైనా 5వ భావంలో కేతువు మంచివాడు కాదు కదా, 5వ భావంలో కేతువు పుత్రికా సంతానాన్ని ఇస్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే అదృష్టం ఏంటంటే 5వ భావానికి కేతువుకి గురుదృష్టి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీకు మగ సంతానము, ఆడ సంతానం ఉంటారండి. వాళ్ళ వల్ల మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. మీకు ఎక్కువగా ప్రేమగా ఉంటారు, ధనాకర్షణ ఎక్కువ, మీకు సహజంగా మీకు ఆకర్షణ ఎక్కువ, జనాకర్షణ అంటాం కదా, అది ఎక్కువ మీకు. అంతేకాదండి, మీకు కళారంగం ఒక అభిరుచి ఉంటుంది. అంటే సినిమా రంగం, కళారంగం ఉంటాం కదా, పంచమ స్థానము గురుదృష్టి ఉంది కాబట్టి కళారంగము. అలాగే మంత్రసిద్ధి, మంత్రి పదవులు కూడా ఉండడానికి అవకాశం ఉంటాయి. అంటే మీరు గెలవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు ఆల్మోస్ట్ మీరు రాజకీయాల్లో ఉన్నారనుకోండి, మీ జాతకాలు రీతి చూసుకోండి, కాంబినేషన్స్ ప్రకారం మీకు విన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. అలాగే పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల మీకు కొంతమందికి స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందండి. వాళ్ళకి ఎప్పుడూ లాసులు రావు, అంటే లాసులు వస్తాయి కొంతమందికి జాతకాల ప్రకారం, కానీ అభివృద్ధి ఉంటుంది వాళ్ళకి. 7వ భావాన్ని గురుడు చూస్తున్నాడు కానీ వివాహ శుభకార్యాలు జరుగుతాయి, కానీ కొద్దిగా ఆలస్యం అవుతాయి శని దృష్టి వలన. అంతేకాకుండానంటే మీ భార్యాభర్త విషయంలో కూడా చాలా అనురాగంగా, ఆనందంగా, ఆప్యాయంగా చాలా బాగుంటారు. బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని మీరు సెట్ చేసేస్తారు. పైగా మీ బిజినెస్ విస్తరణ బాగా జరుగుతుందండి. భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు కదా,
భాగ్యాన్ని గురుడు చూస్తాడంటే చక్కటి విశేషమైన సంపదలు ఉంటాయండి. విదేశీ పర్యటన చేయడము, అదే ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర వ్యాపారులకి, బంగారు వ్యాపారులకి, స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి, వీళ్ళందరూ కూడా వ్యాపార అభివృద్ధి కలగడము. అలాగే మీరు ఇంకా చదువు రీత్యా విదేశాలు వెళ్తారని చెప్పాను సార్, అదే వాటి ఉండడము. భాగ్యస్థానం బాగుందంటే తీర్థయాత్రలు, గురువుగారితో వెళ్ళడము, సందర్శించడము, గురువుగారిని పీఠాధిపతులు సందర్శించడము, వాళ్ళ పాదసేవ చేసుకోవడము, ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఎందుకంటే 9th హౌస్ చాలా బాగుంది. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా గంగా స్నానము, పుణ్యనది స్నానాలు ఎక్కువ చేయడానికే అవకాశాలు ఉన్నాయి. దశమ స్థానం శని 9th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్. అంటే 9th హౌస్ లార్డ్ ఎవరికైనా జాతకాల్లో చూసుకోండి, 10th హౌస్లో ఉన్నాడంటే వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి. మీకు మీ ఉద్యోగంలో కానీ, అదే ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీ కుటుంబంలో కానీ పలానా వ్యక్తి పలానా వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతం, మంచివాడు అని ఉంటుంది. అని మీరు ఉద్యోగాలు చేసిన చోట కూడా అద్భుతం ఫలితాలు ఉంటాయి. శని కారకత్వాల్లో ఉన్న ఉద్యోగాలు వస్తాయి. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, శని కారకత్వాల్లో ఉన్న ఉద్యోగాలు వస్తాయి. మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు, గ్రూప్ సర్వీసెస్ రాస్తారు, మీ ఎడ్యుకేషన్ సంబంధించిన గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. వాటిల్లో మీరు విజయం సాధిస్తారు, సక్సెస్ అవుతారు. సింగరేణి కాలేజ్ కానీ, ఐరన్ స్టీల్ కంపెనీ కానీ, సిమెంట్ పరిశ్రమలు ఇవి అంటాం కదండి, ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, వాటిల్లో కానీ వాళ్ళ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది, భద్రత ఉంటుందండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతం ఫలితాలు. రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు చెప్తున్నారంటే 12 కుజుడు ప్రభావంలో ఉంటుంది. ఏదేమైనా మీకు దశమంలో శని అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. రాహు 11 రాహు ఉన్నాడు కదండి, మీకు ఎలక్షన్స్లో గెలుస్తారని చూడండి. ఎందుకంటే ఇంతమంది శని దశమంలో శని, రాబోలో రాహు విశేషమైన ఫలితాలు ఇస్తాడు. గంగా స్నానం చేయిస్తాడు. ఎందుకంటే ఆయన దిస్వభావ రాశిలో ఉన్నాడు, జలదత్వ రాశిలో, మీనరాశిలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఫ్లైట్లు ఎక్కించడము, విదేశాలు తీసుకెళ్ళడము, పుణ్య నదులు స్నానాలు చేయడము, గంగా స్నానాలు చేయడం, అంటే అలాగా రాహు విపరీతమైన యోగాన్ని ఇస్తాడు. మీరు ఏదైనా బిజినెస్ చేస్తారు, బిజినెస్లో లాభాలు తీసుకొస్తాడు. శని దశమంలో ఉన్నాడు, 9th హౌస్ గుడి చూస్తున్నాడు, 10th లాభస్థానం బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి విశేషమైన యోగం ఉంది. ఇంకా చెప్పాలంటే కుజుడు అండి, కుజుడు 12th హౌస్ లాట్ 12th హౌస్ విమల యోగం. కుజుడు మంచివాడు కాదు కదా, మంచివాడే కానీ కొంచెం చిన్న యాక్సిడెంట్స్ ఇస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. చెప్పడం మర్చిపోయాను. ప్రయాణం చేసేటప్పుడు ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః అని మంత్రం జపించుకుంటూ వెళ్ళారనుకోండి, యాక్సిడెంట్లు కావు. యాక్సిడెంట్లు అవుతాయని భయపడ్డం కాదు, ఎందుకంటే శని దృష్టి కుదురుకోవడం వల్ల చిన్న చిన్న దెబ్బలు తగలడము, బ్లడ్ తగలడము, బోన్స్ సంబంధించిన వ్యవహారం, ఇవి కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఆ దశలో జరుగుతుడు మాత్రమే జరుగుతుంది. అందరికీ జరగవు యాక్సిడెంట్లు అనేవి, కానీ జాగ్రత్తగా ఉండాల్సిందే. అందుకనే కుజుడు సంబంధించిన పూజలు చేసుకునే వాళ్ళకి, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకునే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. సో మీ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజ ఉంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.